వెల్కమ్ టు స్టూడియోస్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్. మీ భూమి మీ హక్కు గ్రామ సభ ఘన విజయం. ఎమ్మెల్యే డాక్టర్ బివి జె నాగేశ్వర్ రెడ్డి. అనకాపల్లి జిల్లా కింతలి గ్రామంలో అగ్ని ప్రమాదం. బాలాజీ నర్సింగ్ కళాశాలలో లైంగిక వేధింపుల ఆరోపణలు. ప్రవీణ్పై చర్యలు కోరుతూ విద్యార్థి సంఘాల ధర్నా. ఎమ్మిగనూరు మండలంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్వహించిన మీ భూమి మీ హక్కు పట్టాదారు పాస్బుక్ల పంపిణీ గ్రామసభ ఘన విజయంపై ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ బివి జె నాగేశ్వర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని ప్రజలు అత్యంత ఉత్సాహంగా భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసినందుకు కలుగొట్ల, తిమ్మాపురం, దైవందిన్నె గ్రామాల ప్రజలకు అలాగే గ్రామసభ నిర్వహణలో సహకరించిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామసభతో పాటు అనంతరం జరిగిన పార్టీ కేడర్ సమావేశం కూడా అత్యంత విజయవంతంగా జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై మాట్లాడుతూ పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. 2 రోజుల క్రితం మీ భూమి మీ హక్కు అంటూ రాష్ట్రంలో ప్రతి రైతుకు గత ప్రభుత్వంలో రీసర్వే పేరు మీద అనేక సమస్యలు సృష్టించి వదిలినటువంటి ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ ని ప్రక్షాళన చేస్తూ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆనాటి నాయకుడు పాసు పుస్తకాల మీద ఫోటోలు పెట్టుకొని ఏ కార్యక్రమం అయితే ఈరోజు వచ్చారో కలగొట్లకు ప్రత్యేకంగా ఇక్కడ చూస్తున్నారు మీరు, ఒక ల్యాండ్ పర్చేస్ స్కీమ్ కింద 2002వ సంవత్సరంలో నా తండ్రి గారు ఉన్న అధికారం ఉన్న రోజున దళితులకు సంబంధించినటువంటి 82 మందికి లబ్ధిదారులకు ఇచ్చినటువంటి భూమి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిన్న రీసర్వే పేరు మీద ఈ యొక్క స్కీములో ఉన్నటువంటి ఏదైతే ఉందో దీన్ని 22A కింద పెట్టి దీన్ని కంప్లీట్గా రౌండ్ ఆఫ్ చేయడం జరిగింది. నేను ఎందుకు చూపిస్తున్నా అంటే నిన్న ముఖ్యమంత్రి గారు కాలు పెట్టిన వెంటనే కలెక్టర్ గారి దృష్టి తీసుకుపోయి ఈరోజు 82 ఉన్నటువంటి నెంబర్ 131 ఎకరాలు దగ్గర 120 పైచిలకు 120 పైచిలకు మంది అయ్యే విధంగా అవుతూ ఈ 22A ఏదైతే ఉందో లాక్ ఉందో దాన్ని వెంటనే కలెక్టర్ గారికి చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడంతో అది రిలీజ్ చేయడం జరిగింది. మళ్ళీ ఏదైతే దళితులకు సంబంధించినటువంటి భూమి వారి హక్కుని వారికే ఇచ్చే విధంగా ఇది చాలా ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నది. మా వాళ్ళు వచ్చి నన్ను అడిగిన మొట్టమొదటి ఊరిలో కార్యక్రమం సార్ ఇది మాకు ఖచ్చితంగా కావాలని చెప్పడం, అదే రకంగా త్వరలోనే కలగొట్లకు శ్మశానంతో పాటు మరి పట్టాలు, దానికి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం, కలెక్టర్ గారు కూడా అన్ని యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేస్తున్నాం. ఇదే కాకుండా ఉదాహరణగా నేను నిన్న ఎక్కడో వీడియో చూశాను, ఒక ఆడకూతురు కలగట్లలో ఏదో జరగలేదని చెప్పి ఉదాహరణ ఈరోజు చూస్తున్నా. ఏదైనా మాట్లాడినప్పుడు రికార్డెడ్గా ఉండాలి. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే ఈ యొక్క ఇంకొక ఇష్యూ, నేను చెప్పినటువంటి ఇంకొక ఇష్యూలో ఇది కలగొట్ల గ్రామంలో శ్రీమతి కె ఈరమ్మ వైఫ్ ఆఫ్ లేట్ దుర్గప్ప గారు కలగొట్ల గ్రామశిలో గల సర్వే నంబర్ 89 విస్తీర్ణం 1.21 ఎకరా అని చెప్పి వాళ్ళ ఆస్తి గత ప్రభుత్వం రీసర్వే చేయడం వల్ల ఆమెకు కేవలం 49 సెంట్లు మాత్రమే వచ్చాయని చెప్పి మిగిలినటువంటి 72 సెంట్లు వేరే రకంగా దాన్ని పక్కన పెట్టడం జరిగింది. అప్పుడు వీరు కోర్టుకు పోతే ఒక కోర్టు ఆర్డర్ ఇచ్చింది, ఈ యొక్క కుటుంబానికి ఇది ఖచ్చితంగా ఎకరా 21 సెంట్లు మొత్తం ఇవ్వాలా మీరు, ఇది తప్పు, మీ ప్రభుత్వం చేసినటువంటి సర్వే ఏదైతే ఉందో ఆ సర్వేలో మీరు తప్పులు తడకగా చేసుకుంటూ వాళ్ళ సొంత ఆస్తుల్ని ఈరోజు మీరు ఇష్టం వచ్చినట్టు ఇబ్బంది పెడుతున్నారని చెప్తే కోర్టు ఆర్డర్ని కూడా అమలు చేయనటువంటి సిగ్గులేనటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. మరి అటువంటి దాన్ని నిన్న ముఖ్యమంత్రి గారు రాకతో మీ భూమి మీ హక్కు అని చెప్పి ప్రతి ఒక్కరి హక్కును కూడా నిజాయితీగా ఈరోజు ఇచ్చి ఈ ఆర్డర్ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే శ్రీమతి కె ఈరమ్మ లేట్ దుర్గప్ప గారికి 1 ఎకరా 21 సెంట్లు వాళ్ళకి ఇస్తూ వారికి కూడా పాస్ బుక్కులు కూడా ఇవ్వడం జరిగింది అనే విషయాన్ని మీకు కలగొట్ట గ్రామస్తులందరికీ అదేవిధంగా మనందరం కూడా తెలియజేస్తున్న పాత్రికేయ మిత్రులకు. ఇదే ఉదాహరణ గతంలో ఒక వీడియో చూశాను, నాది జరగలేదని, అది కోర్టులో ఉంది.
వాళ్ళ అంశం కోర్టుకు పోయారు, అది కోర్టులో ఉన్నందువల్ల అది జరగలేదు. ఇట్లాగా కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా చేయని పనులని ఈరోజు మేము చేస్తూ ఉంటే కోర్టులో ఉన్న అంశాలు తప్ప మిగతావన్నీ కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఎవరైతే పాత్రికేయ మిత్రుల నేను తెలియజేసేది, ఏదైతే రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అన్యాయాన్ని గత ప్రభుత్వం కేవలం వాళ్ళ సొంత లాభాల కోసం చేసుకున్నటువంటి పరిస్థితిలో ఈరోజు కలగట్లకు సంబంధించిన బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలందరికీ కూడా, ప్రతి ఒక్క ప్రజలకు అందరికీ కూడా కుల మతాలకు అతీతంగా ఈరోజు ఉన్నటువంటి ప్రతి ఒక్క హక్కుని, ఎవరి హక్కును వారికి ఇచ్చేటువంటి గొప్ప కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు క్షేత్రస్థాయిలో పెట్టుకొని ఇంత విజయవంతంగా ఈ కలగట్టలో నేను చూపుతున్న 2 ఎగ్జాంపుల్స్. ఇవి కొన్ని ఏళ్ల నుంచి నరకం చూస్తున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇది పరిష్కారం అవుతుందా కాదా అంటే ఆ దేవుడే వరం ఇచ్చినట్టు మా ముఖ్యమంత్రి వర్యులు కలగొట్ల గడ్డ మీద, నేను చెప్పాను ఆ మీటింగ్ లో కూడా, శ్రీకృష్ణదేవరాయలు నడియాడినటువంటి ఆ యొక్క గడ్డ మీద మా అధినేత మా ముఖ్యమంత్రి వర్యులు కలగొట్ల కాలు మీద గడ్డ పెట్టి కాలు మీద ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని అంగన్వాడీ జిల్లా నాయకులు పిలుపునిచ్చారు. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కమిటీ అంగన్వాడీ సమస్యలను జిల్లా ఈసీడీఎస్ పీడీ దృష్టికి తీసుకెళ్లింది. అనంతరం యూనియన్ జిల్లా అధ్యక్షులు ఏ రమేష్ బాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ వల్ల కార్మిక హక్కులకు ముప్పు ఏర్పడిందన్నారు. అంగన్వాడీలకు కనీస వేతనాలు అమలు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లతో జరిగే సమ్మెలో జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. 12వ తేదీ నాడు దేశవ్యాప్తంగా జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా సిఐటియు అంగన్వాడీ యూనియను ఈ జాతీయ కార్మిక సంఘాల సమ్మెలో భాగస్వామ్యం అవుతూ ఉన్నది. ప్రధానంగా ఈరోజు కార్మిక చట్టాల సవరణతో పాటు అంగన్వాడీ ఉద్యోగులకు కనీస వేతనాల అమల్లో కేంద్ర ప్రభుత్వం గత 8 సంవత్సరాలుగా ఒక్క పైసా పెంచకుండా అనేక సేవలు చేయించుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఉద్యోగ భద్రత లేదు. ఏ రకమైనటువంటి కార్మిక చట్టాలు ఈరోజు అంగన్వాడీ ఉద్యోగులకు అమలవుతున్నటువంటి పరిస్థితి లేదు. అందువలన ఈ ఏదైతే కార్మిక చట్టాల సవరణను ఉపసంహరించుకోవాలని, అంగన్వాడీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనాలు అమలు జరపాలని, అట్లాగే ఏదైతే పిఎఫ్, ఈఎస్ఐ అమలు జరపడంతో పాటు గ్రాట్యుటీని టీచర్లకు 5 లక్షలు, ఆయాలకు 3 లక్షలు ఇవ్వాలని, వారసత్వపు హక్కును కల్పించాలనేటువంటి డిమాండ్ తోటి ఈ 12వ తేదీన జరిగేటువంటి సార్వత్రిక సమ్మెలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ సమ్మెను విజయవంతం చేయాలని మేము కోరుతా ఉన్నాం. అనంతపురంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని చల్లా లక్ష్మీప్రసాద్ ఏపీఐఏసీ డైరెక్టర్ ఆధ్వర్యంలో 10,800 బాణలింగాలు, 10,800 రుద్రాక్షలతో అనంతపురం మరియు రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని 10,800 మందితో సామూహిక రుద్రాభిషేకం అనంతపురంలోని శ్రీనగర్ కాలనీలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రజలందరూ పాల్గొని దిగ్విజయం చేయవలసిందిగా ఆయన కోరారు. అభిషేకం అనంతరం అరుణాచలేశ్వర ప్రధాన అర్చకులు శివపార్వతుల కళ్యాణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి 24,000 మందికి సీటింగ్ కెపాసిటీ ఏర్పాటు చేశారు. అలాగే గరికపాటి కుమారుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 10,800 బాణలింగాలు, 10,800 రుద్రాక్షలతో అనంతరం ప్రజలు, రాష్ట్రము సుభిక్షంగా ఉండాలని 10,800 మందితో సామూహికంగా రుద్రాభిషేకం చేస్తున్నాము. దీనికి అనంతపూర్ ప్రజలు, భక్తులు, శివభక్తులు అందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొని ఈ అవకాశాన్ని శివుడు ప్రసాదించిన దానికి సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను. అభిషేకం తరువాత, శివాభిషేకం తర్వాత మన అరుణాచలేశ్వరుని ప్రధాన అర్చకులు అరుణాచల శివపార్వతులను తెచ్చి కళ్యాణోత్సవం చేస్తున్నారు. ఎమ్మెల్యేలను, అఫీషియల్స్ని ఆహ్వానించినాం. ఎవరు వస్తారనేది చూడాల. నా అంచనా నేను సీటింగ్ కెపాసిటీ అయితే 24,000 మందికి వేసినాము. 10,800 మందికి అంటే డబల్ 22,000 మందికి అకామిడేషను, ఇంకా 2,000 బఫర్గా వేసినాం. డివోషనల్గా ప్రజల్లో భక్తిపరంగా మార్పు తేవడం, ప్రజలకు బాగుండాలా, అందరం బాగుండాలా అనే ఉద్దేశం. లేదు, పీఠాధిపతులు ఎవరు రాలేదు, కానీ మన గరికపాటి గారి కుమారుడు ప్రవచనాలు ఉంటాయి. గరికపాటి గారి కుమారుడు, ఆయన ప్రొఫెసర్, శివతత్వం మీద ప్రవచనాలు ఉంటాయి. తర్వాత అరుణాచలం ప్రధాన అర్చకులు వస్తున్నారు.
అంతే. ఈ 10,000 మంది అంటున్నారు కదా, ఈ దీంట్లోకి ఏమన్నా మీరు సెలెక్టెడ్ చేశారా కుటుంబాలని ఎట్లా? అట్లేం లేదు, పాసులు ఇచ్చినాము. ఒకవేళ పాసులు ఇచ్చిన వాళ్ళు అందరూ రాకపోతే పాసులు లేని వాళ్ళని కానీ అలౌ చేస్తాం. ఫస్ట్ ప్రిఫరెన్స్ పాసులు. అది పాస్ ఉందని చెప్పేసి లేట్గా వస్తే ఇక్కడ ఫిల్ అయితే మనం ఏం చేయలేం. ఖాళీ చేతులతో రావాలా. ఏవి తీసుకొచ్చి ఏది చేసినా కానీ మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఖాళీ చేతులతో తీసుకొస్తే ఆ కిట్లో అన్నీ ఉంటాయి. లింగము, పాలు, పెరుగు, అక్షింతలు, నెయ్యి, అన్నీ, కుంకుమ అన్నీ ఉంటాయి. నగరంలో శ్రీనగర్ కాలనీలోని నీరు ప్రగతి చెట్టు ఎదురుగా 20 ఎకరాల విశాలమైన ఎకరాల్లో అనంతపురం జిల్లాలోనే కని విని ఎరుగని రీతిలో శివ మహోత్సవం పేరు మీద ఏపీఐఐసి డైరెక్టర్ అయినటువంటి చల్లా లక్ష్మీప్రసాద్ గారి దంపతుల ఆధ్వర్యంలో ఈ అనంతపురంలో ఈ జిల్లా ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి, దైవత్వాన్ని పెంచాలనేటువంటి సదుద్దేశంతో శివరాత్రి రోజున సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతుంది. అరుణాచలం నుంచి ప్రతిమలను తీసుకొచ్చి అరుణాచల ప్రధాన అర్చకుల చేత శివ మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించి శివలింగోద్భవం వరకు అనేకమైనటువంటి ధార్మిక కార్యక్రమాలను వేద పాఠశాల నుండి వచ్చేటువంటి వేద పండితుల ద్వారా రుద్రాభిషేకం, రుద్రపారాయణం, శివ మహోత్సవ కళ్యాణాన్ని, రుద్రాభిషేకాన్ని 10,800 మందితో భక్తుల చేతనే చేయించేటువంటి కార్యక్రమాన్ని నిజంగా ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఎవరూ చేపట్టలేదు అనేటువంటి విషయాన్ని పండితులే నిర్ధారించారు. కావున ఈ కార్యక్రమాన్ని నగర ప్రజలే కాకుండా జిల్లాలోని భక్తులందరూ సద్వినియోగం చేసుకోవాలని, శివపార్వతుల కృపకు పాత్రులవ్వాలని మేమందరూ కోరుకుంటా ఉన్నాం. వరంగల్ పర్వతగిరి శ్రీనగర్ ఎక్స్ రోడ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అన్నారం షరీఫ్ వెళ్లి వస్తున్న ట్రాక్టర్ సంగెం తీగరాజుపల్లికి చెందిన ఓ స్కూల్ వ్యాన్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 2 అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు విద్యార్థులు ట్రాక్టర్లో ఉన్నవారు గాయపడ్డారు. సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నమస్తే అయిపోయిన నీకు వచ్చిన అంతే అంతే ఉంటావా ఇది మనకు నర్సింగ్ కాలేజ్ ముసుగులో విద్యార్థులను లైంగిక వేధింపులకు గురిచేస్తున్న బాలాజీ నర్సింగ్ కళాశాల కరెస్పాండెంట్ ప్రవీణ్ ను తక్షణమే అరెస్టు చేయాలని రాజకీయ పార్టీలకు చెందిన విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. తిరుపతిలోని బాలాజీ నర్సింగ్ కళాశాలలో ఇటీవల జరిగిన విద్యార్థుల ఆత్మహత్యల వెనుక దాగి ఉన్న లైంగిక వేధింపుల కోణాన్ని ఎండగడుతూ విద్యార్థి సంఘాల కళాశాల ఎదుట ధర్నా నిర్వహించారు. కళాశాల యాజమాన్యం విద్యార్థులపై ఒత్తిళ్లు, వేధింపులకు పాల్పడిందని ఆరోపించిన నేతలు బాధితులకు న్యాయం చేయాలని, సంఘటనపై సిబిఐ లేదా ప్రత్యేక విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రవీణ్ వెంటనే అరెస్టు చేసి కళాశాల అనుమతిని రద్దు చేయాలని నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. నీకు మార్కులు వేస్తాను, నువ్వు అడగట్టున్నావు కాబట్టి డబ్బిస్తాను, మీ అమ్మ నాయన కూలి జీవనం ఉండాలి కాబట్టి నీకు బట్టలు కొనిస్తాను, విలాసంగా తిప్పుతానని మాయ మాటలు చెప్పి వందలాది మీ బిడ్డల్ని అనుభవించినటువంటి చరిత్ర ప్రవీణ్ని తెలియజేస్తున్నాను. మిత్రులారా, అఫీషియల్ గా అందరికి తెలిసినట్టు వాడికి ముగ్గురు భార్యలు ఉన్నారు. వాడికి మీరు కావాల్సిన వెరిఫై చేసుకోండి. నేను ఒకరి పైన ఆరోపణలు చేయడానికి ఇక్కడ రాలేదు, వాస్తవాలు తెలిసినటువంటి కార్యకర్తగా మాట్లాడుతున్నా. ముగ్గురు భార్యలు నా దగ్గరికే ఒక తల్లి తండ్రి వచ్చారు, నా బిడ్డను చేపట్టుకొని లాగాడు, అనిపించాడు. ఈ రోజు నా బిడ్డ భవిష్యత్తు నాశనం అయిందంటే వీడు నా ఇంటికి వచ్చాడు. వీడు ఒక పెద్ద కారు వేసుకొని నా ఇంటికి వచ్చాడు. నేను చెప్పిన మాట ఏంటంటే మర్యాదగా నా గడప దాటిపోవని చెప్పాను వాడికి. నేను ఎక్కడ చెప్పాను చెప్తా ఈ మాట, నీకు నేను సహాయం చేయడం పోరా అని చెప్పినాను వీడికి. ఆ తర్వాత కూడా వీడు అదే బాటలో అమాయక బిడ్డల్ని, చదువుకోవడానికి వచ్చే బిడ్డల్ని నర్సింగ్ చేసి వందలాది మందికి సేవ చేయాలని ఉద్దేశంతో ఇక్కడ చేస్తే వీడు అనుభవించేస్తా ఉన్నాడు.
ఇట్లాంటి దుర్మార్గుడికి ఈ రోజు ఒత్తాసుగా తిరుపతిలో కొంతమంది నాయకులు అని చెప్పుకునే వాళ్ళు 15,000 పడింది ఒక్కొక్కటికి అకౌంట్ లో. నేను ఎవిడెన్స్ చూపెడతా, అబద్ధం చెప్పను. మళ్ళా రిప్లై చేసినారు, 10 మంది డబ్బు వెనక్కి పంపించేశారు. అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. నేను అందరినీ తప్పు పట్టను. డబ్బు వేశాడు, ఇమీడియట్ గా పంపించాడు, మెసేజ్ పెట్టాడు, డోంట్ ఎంటర్ఫేర్ ది దందా, ఈ డబ్బు తీసుకోవాలి. ఇట్లాంటి దుర్మార్గుని కోసం ఈ రోజు మళ్ళీ ఆడబిడ్డలు చచ్చిపోతే ఆ ఆడబిడ్డను తీసుకొచ్చి నిలబెట్టారు. నిజాయితీ ఉన్నవాడు ఆ పని చేస్తాడని మీరు చెప్పండి. తప్పు చేసిన వాడు మళ్ళీ ఆడబిడ్డలను రోడ్డుపైకి తెస్తాడని మీరు చెప్పండి. ఇట్లాంటి దుర్మార్గ పరిస్థితిలో ఈ వీధిలో వీడు ఖాళీ చేయమని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను, ఇక్కడ ఉండే కుటుంబ సభ్యులందరినీ కూడా. ఇట్లాంటి దుర్మార్గుని కామాంధిని ఈ వీధిలో పెట్టద్దండి. ప్రభుత్వం కూడా ఈ కాలేజీ తొందరలో స్వాధీనం చేసుకోబోతుంది. రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్ ఇవ్వదు. ఎస్సీ ఎస్టీ పిల్లకాయలకు సంస్థ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్ ఇవ్వదు. వీడు తొందరలో బోర్డు తిప్పేస్తాడు. గౌరవమైనటువంటి జీవితాలు బిడ్డలు గడపాలని కోరుకునేటువంటి వాళ్ళలో. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. వైఎన్ కళాశాల నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన చేశారు. అక్కడ ధర్నా చేసి ఆర్డీఓ దాసరాజుకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఎస్ఆర్పీ కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని తెలిపారు. అసెంబ్లీ సమావేశంలో విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఈ బడ్జెట్ లో పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు. నా పేరు ప్రసాద్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి. ఏదైతే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతున్నా గత 2 సంవత్సరాలుగా ఎటువంటి ఫీజు రియంబర్స్మెంట్లు విడుదల చేయలేదు. అంత ముందున్న ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలతో కలుపుకొని 7,000 కోట్ల వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్లు ఉన్నాయి. అవి ఇప్పటి వరకు విడుదల చేయట్లేదు. ఎగ్జామ్స్ ఇంటర్ 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, అలాగే డిగ్రీ జిల్లాల్లో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, కానీ ప్రభుత్వం స్పందన లేదు. ఎగ్జామ్స్ విద్యార్థులకు ఫీజులు కట్టకపోతే హాల్ టికెట్లు ఇవ్వ, లేకపోతే హాల్ టికెట్లు పరీక్షలు అయిన తర్వాత సర్టిఫికెట్లు ఇవ్వమని యాజమాన్యాలు బెదిరిస్తున్నా సరే ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు. నారా లోకేష్ గారు పదే ఆయన చెప్తున్నది మేము యాజమాన్యాలకు చెప్పాము, వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పెట్టరు, మీరు వెళ్ళి సర్టిఫికెట్లు తెచ్చుకోండి, హాల్ టికెట్లు తెచ్చుకోండి అని చెప్తున్నారు. మీరు హాల్ టికెట్లు తెచ్చుకోమన్నంత ఈజీగా ఇక్కడ మేనేజ్మెంట్ ఇవ్వట్లేదు. అడిగితే ఇక్కడ మేము సంబంధిత సిబ్బందికి జీతాలు ఇచ్చుకోవాలి, మీరు ఎమ్మటే ఫీజులు కట్టండి అని విద్యార్థుల మీద ఒత్తిళ్లు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించట్లేదు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి రేపటి నుండి జరిగే అసెంబ్లీ సెషన్స్ లో విద్యార్థి రంగ సమస్యలపైన మాట్లాడి విద్యా సమస్యలు పరిష్కరించాలని, నాయకులు రాజకీయ కక్షల గురించి మాట్లాడడం మానేసి విద్యార్థి సమస్యలపైన, ప్రజా సమస్యలపైన అసెంబ్లీలో చర్చలు జరగాలని కోరుకుంటున్నాం. అలాగే బడ్జెట్ సమావేశాల్లో విద్యార్థులకు ఇవ్వాల్సిన 7,000 కోట్ల రూపాయల పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్లను బడ్జెట్ లో ప్రవేశపెట్టి వెంటనే ఆ బడ్జెట్ సమావేశాల్లో పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్లు క్లియర్ చేయాలని కోరుతున్నాం. లేని పక్షంలో విద్యార్థులందరినీ ఐక్యం చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థి లోకాన్ని మొత్తాన్ని కదిలించి చెలో అసెంబ్లీకి పిలిపిస్తామని నరసాపురం పట్టణంలో ఉన్న సబ్ కలెక్టర్ గారి కార్యాలయానికి నరసాపురం పట్టణంలో ఉన్న విద్యార్థి లోకం మొత్తం కదిలి వాళ్ళ సమస్యలు తెలియజేయడానికి వచ్చింది. డివిజన్ లో ఉన్న అన్ని విద్యార్థి సంస్థల నుంచి విద్యార్థులు వాళ్ళ స్కాలర్షిప్ సమస్యలపైన అధికారులు తెలియజేయడానికి వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. అధికారులు వెంటనే స్పందించి విద్యార్థుల దగ్గరకు వచ్చి వాళ్ళ సమస్యలు విని ఆ సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలని కోరుతున్నారు. నంద్యాల జిల్లా శ్రీ అహోబిల లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని కోనేరు శుభ్రపరిచే కార్యక్రమం జరుగుతోంది. మఠం సిఏఓ విఎల్ఎన్ రామానుజర్ గారి ఆదేశాల మేరకు దేవస్థానం 80 మంది సిబ్బంది పాల్గొన్నారు. బ్రహ్మోత్సవంలో జరిగే చక్రస్నానం, తెప్పోత్సవాలకు సిద్ధం చేయడమే లక్ష్యమన్నారు. భక్తులు కోనేటిలో దిగి ప్రోక్షణ చేసుకునే విధంగా ఏర్పాటు చేశామన్నారు.
ఓం నమో నారసింహాయ నమః. పవిత్ర అహోబిల పుణ్యక్షేత్రమునందు దిగువహోబిలంనున్న ఆలయ పుష్కరిణి యందు పుష్కరిణిలో ఉన్న పూడికెత్తిత కార్యక్రమం ఈ దినము రేపు ఆలయ సిబ్బందితో నిర్వహించబడుతున్నది. ముఖ్యంగా బ్రహ్మోత్సవ కాలంలో భక్తులు ఆలయ పుష్కరిణిలో దిగి స్వామివారి యొక్క పుష్కరిణి తీర్థాన్ని కాళ్ళు చేతులు కడుక్కొని ప్రోక్షణ చేసుకునే విధంగా ఈ సంవత్సరం భక్తులకు ఒక సౌకర్యం కలిగిస్తున్నాము. అలాగే బ్రహ్మోత్సవం పూర్తయిన వెంటనే 3 రోజులు 5, 6, 7 తేదీలలో తెప్పోత్సవం వైభవోపేతంగా నిర్వహించబడుతుంది. కాబట్టి స్వామివారి పుష్కరిణిలో తీర్థం పవిత్రంగా ఉండాలి, శుద్ధిగా ఉండాలని చెప్పేసి కార్యక్రమంతో ఈ యొక్క ఆలయ అనకాపల్లి జిల్లా కింతలి గ్రామంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదంలో కాలి బూడిదైన వరి కుప్పలు. విద్యుత్ వైర్ల కారణంగా అగ్ని ప్రమాదం సంభవించిందని ఆరోపిస్తున్న గ్రామస్తులు. 6 కాలం కష్టపడి పండించిన పంట మంటల్లో కాలి బూడిద కావడంతో లబోదిబోమంటున్న బాధిత రైతులు. సంవత్సరం పంట చేతికి అందినప్పటికీ తినే యోగం లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది వరి కుప్పలకు అంటుకున్న మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నం. దాదాపు 2 లక్షల వరకు పంట నష్టం జరిగి ఉండవచ్చని భావిస్తున్న రైతులు ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. అనుకోరా ఉంటుంది గ్యారెంటీ ఉన్నాం. నేను సేవ్ మంట ఆడదు, నుంచి మంట ఆడదు. అది బయటికి కనబడదు, లోపల ఉండిపోతుంది మంట. దీని మీద నీళ్ళు చల్లించండి, 2 పైపులు తెస్తే అక్కడ నుంచి పోనీ ఇక్కడ మన మీద కనెక్షన్ ఇక్కడికి ఎవడో ఈ ఎండతో ఎవడో ఇక్కడ ఎవడో ఎండతో ఎవడైతాడు సప్లైలో ఉంది అనుకో, ఏదైనా అనుకోవచ్చు. అది డెడ్ లో పెద్దలేం 11 ఇదిగోండి, ఇది ఫ్యాన్, అది గడ్డ ఇలా ఈ అంచి అన్ని పాడినాయి అనుకో, ఇంకా అది వెళ్తా మళ్ళీ ఈ ఉన్నమల్లో వచ్చింది. వాళ్ళకేమవుతుంది, కరెంట్ లేదు. తెలిసింది తగలదంతరే గంటకు తగ్గుతుంది. లోడ్లాడి ఉండిపోయింది అక్కడ. దగ్గర నీరు పర్లేదు. వరాలు వదులుతీయండి. విశాఖ బోర్వెల్స్ అసోసియేషన్ అనకాపల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో బోర్వెల్స్ రిగ్గుల యజమానులు మంగళవారం నుండి మెరుపు సమ్మె ప్రారంభించారు. పట్టణంలో బోర్వెల్స్ రిగ్గుల యజమానులు సమావేశమై సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ బిట్లు, హ్యామర్లు రేట్లు, కూలీలు రేట్లు విపరీతంగా పెరిగిపోవడంతో ప్రజలు బోర్వెల్స్ వేయించుకోవడానికి ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణంగా మా పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని వాపోయారు. దీనిపై ప్రభుత్వం స్పందించి ధరలు తగ్గించేందుకు చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని కోరారు. ప్రభుత్వం స్పందించే వరకు సమ్మె చేస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు కరి చిన్నబాబు, గవిరెడ్డి రమణ, ఉప్పల నగేష్, కోలా బుజ్జి తదితరులు పాల్గొన్నారు. మేము ఈ సమ్మె చేయడానికి కారణం, మేము చాన్నాలు పెట్టే పడే బాధలు మేము ప్రజలకు చెప్పుకోలేక మాకు ఇదే వృత్తి అలవాటు అయిపోయి వేరే వృత్తిలోకి వెళ్ళలేకపోతున్నాం. కాబట్టి దీన్నే పరిష్కరించుకొని దీంతోనే జీవనోపాధి దగ్గర కొన్ని వందల మంది బతుకుతున్నాం.
దీనికి కారణంగా మాకు ఇప్పుడు మార్కెట్ ఇంతకుముందు 18,000 19,000కి వచ్చిన బిట్టు ఈవేళ 50,000 60,000 అయిపోయింది. నో గ్యారంటీ, బిట్లకు కూడా గ్యారంటీ కానీ 60,000 అయిపోయినా కొందామన్నా మేము గ్యారంటీ ఇవ్వం, నచ్చితే కొనండి లేకపోతే మానేయండి అనే రకాలుగా అమ్మిన వాళ్ళు చెప్తున్నారు. దాన్ని బట్టి మేము ఈ సమస్యను తట్టుకోలేక మేము ఇప్పుడు మన రాష్ట్రం అంతా కూడా సమ్మె చేస్తున్నాం. కాబట్టి గవర్నమెంట్ వారు మా యందు దయ ఉంచి మాకు ఉపాధి కల్పించకపోతే మేము ఈ బళ్ళు నడపలేము. ఈ బళ్ళుని నమ్ముకొని కొన్ని వందల మంది ఆధారపడున్నారు, వాళ్ళ జీవనోపాధి లేదు. కాబట్టి మీ పత్రిక విలేకరులు మా యందు దయ ఉంచి మీరు గవర్నమెంట్కి సపోర్ట్ మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మాకు ఉపకారం చేసి పెడతారని మేము ఈ మీటింగ్ పెట్టుకున్నాం. కాబట్టి మీరు సపోర్ట్ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. పెళ్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలోని బోర్వెల్స్లో నేను వాంటర్. మాకు గత కొంతకాలంగా బిట్లు సామాన్లు తక్కువ రేట్లు ఉండేవి, అలాగే లేబర్ కూడా తక్కువ రేటుకి వచ్చేవారు. ఈరోజు సామాన్లు రేట్లు పెరిగిపోయి అలాగే లేబర్ రేట్లు పెరిగిపోయి దానివల్ల మేము చాలా సతమతం అవుతున్నాం. ఇక్కడి నుంచి నేను ఉన్నతాధికారులు పబ్లిక్ కానీ మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఒక ఏదో రేటు అందరికీ అనుకూలమైన రేటు నిర్ణయిద్దాం అనుకుంటున్నాం. అందరం కలిపి కూర్చొని దాన్ని అందరూ ఒక సత్ప్రవర్తనతో మాకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. అలాగే విలేకరులందరూ కూడా మాకు అందరికీ పబ్లిక్కి తెలియపరుస్తారని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.